Subscribe to Color Frames. బ్రిస్బేన్ టెస్ట్ డ్రా తర్వాత టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవస్కర్ సిరీస్ లో మరో 2 టెస్టులు మిగిలి ఉన్నాయి. అయితే ఈ పర్యటన ముగిసేలోగా మరికొంతమంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ ను ప్రకటించవచ్చని క్రికెట్ కారిడార్ లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్, జడేజాలు టెస్టులకు గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ మరియు భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. మీరు ఫామ్ లో ఉన్నారా లేదా అనే విషయం మీకే తెలియాలి. ప్రతి ఆటగాడు ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలనే కోరుకుంటాడు. అంతేకాదు ఒక ఆటగాడు ఎక్కువ కాలం ఆడే హక్కు అతనికి ఉంటుంది. అయితే ఫామ్ ని కొనసాగించాలని చాపెల్ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడిన తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన అకస్మాత్తుగా తగ్గడంపై చాపెల్ మాట్లాడుతూ, విరాట్ ను జట్టు నుండి తొలగించాలని నేను అనుకోను. ఎందుకంటే ఒక మంచి ఆటగాడిని వయసు నిర్ధారిస్తుందని నేను అనుకోవడం లేదు. ఇది మానసిక సామర్థ్యం మరియు ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుందని చాపెల్ అన్నాడు. బహుశా వయసు పెరిగే కొద్దీ అది తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఉన్నంత ఏకాగ్రత తర్వాత ఉండకపోవచ్చు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు పరుగులు చేయడానికి, వికెట్లు పడగొట్టడానికి కష్టపడాల్సి వస్తుందని చెప్పాడు. ఇక రిటైర్మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగతమని చెప్పాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు తన అన్న నీలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని అన్నాడట. అయితే తనకు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని తనకు తెలుసని, అందుకే రిటైర్మెంట్ విషయంలో ఆటగాడిదే తుది నిర్ణయం కావాలన్నాడు చాపెల్. సో ఇక్కడ చాపెల్ ఏమంటున్నాడంటే, ఒక క్రికెటర్ తన రిటైర్మెంట్ విషయంలో ఎవరెన్ని సూచనలిచ్చినా చివరికి తనకు తన రిటైర్మెంట్ పై నమ్మకం వచ్చినప్పుడే క్రికెట్ కు వీడ్కోలు పలకాలంటున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.